తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు ర్యాపిడో హెరిటేజ్ రన్ జరిగింది. సో ఎండి క్రాంతి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మేడం, ఈ హెరిటేజ్ రన్ యొక్క ఉద్దేశం ఏంటి? సో ర్యాపిడో హెరిటేజ్ రన్ అన్నది మనం తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్తో పాటు చేయడం జరుగుతుంది ఈరోజు. దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హైదరాబాద్ సిటీలో ఉన్న హెరిటేజ్ ప్రాంతాలన్నీ కూడా అవగాహన తీసుకురావడం. రెండోది హెరిటేజ్ కన్జర్వేషన్లో కమ్యూనిటీ పార్టిసిపేషన్ని పెంపొందించడం. దాంతోపాటు ఫిట్నెస్ అండ్ హెల్త్ అనే మెసేజ్ని మన సిటిజన్స్ అందరికీ కూడా స్ప్రెడ్ చేయడం. మేడం, 3,000 మంది పార్టిసిపేట్ చేశారు ఈ రన్లో. సో వాళ్ళ నుంచి ఎలాంటి రియాక్షన్స్? అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే మనం ఈ రన్ రూట్స్ అంతా కూడా హైదరాబాద్లోని హెరిటేజ్ ప్రాంతాల నుంచి వెళ్ళే విధంగా మనం రూట్స్ ఏర్పాటు చేశాము. చార్మినార్ నుంచి స్టార్ట్ అయిన రూట్ వచ్చేసి అక్కడ ఉన్న హెరిటేజ్ ప్రాంతాలన్నీ కూడా కవర్ చేసుకుంటూ కులీ కుతుబ్ షా టూమ్స్, గోల్కొండ ఫోర్ట్, తారామతి బారదారి మాన్యుమెంట్, అలానే మన అసెంబ్లీ, హైకోర్టు, ఇటువంటి సిటీ కాలేజ్, ఇటువంటి హెరిటేజ్ ప్రాంతాలన్నీ కూడా కవర్ అయ్యేటట్లు పెట్టాము. కాబట్టి అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇటువంటి రన్ను ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేయమని అడుగుతున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. అసలు ఈ హెరిటేజ్ రన్ ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ చైర్మన్ గారు ఉన్నారు, పటేల్ రమేష్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఈ హెరిటేజ్ రన్ ఈరోజు కండక్ట్ చేశారు. చాలా ఉత్సాహంగా వేలాదిగా పార్టిసిపేట్ చేశారు. ఏంటి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ఈరోజు టూరిజం మరియు హెరిటేజ్ డిపార్ట్మెంట్ తరఫున ఈ 5K, 10K, 15K రన్ను, హెరిటేజ్ రన్ను మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ టూరిజంని ప్రమోషన్ చేయాలని, ఈ హెరిటేజ్ కల్చర్ను, ఈ హెరిటేజ్ స్ట్రక్చర్స్ అన్నిటిని కూడా కాపాడుకోవాలి, ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రన్ను, మేము హెరిటేజ్ రన్ను నిర్వహించడం జరిగింది. ప్రజల్లో ఈ రన్ వల్ల హెల్త్ వైజ్గా కూడా వాళ్ళకు ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఉత్సాహంగా జీవితాన్ని లీడ్ చేయాలనంటే జీవితంలో రన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రెండుని జోడించి అటు ప్రమోషన్ భాగంలో ఇటు హెల్త్ వైజ్గా కూడా దాని గురించి ఈరోజు టూరిజం తరఫున మేము ఆర్గనైజ్ చేయటం జరిగింది. సార్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ టూరిజం కార్పొరేషన్ అనేది చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. మొన్న కూడా సంక్రాంతి సంబరాల సమయంలో కూడా కైట్ ఫెస్టివల్ చేశారు, తర్వాత డ్రోన్ ఫెస్టివల్ చేశారు, హాట్ ఎయిర్ బెలూన్ చేశారు. సో ప్రజల నుంచి ఇప్పుడు ఈరోజు ఈ కొత్త కార్యక్రమం తీసుకున్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ టూరిజాన్ని బాగా ఇంప్రూవ్ చేయాలి, తెలంగాణ టూరిజంను ప్రపంచంలోనే ఒక గొప్పగా చేయాలి, ఇండియాలో నెంబర్ 1గా చేయాలనే సంకల్పంతో ముందుకు వస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మనం ఈరోజు చూస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా టూరిజాన్ని డెవలప్ చేసిన తర్వాత ఆ దేశాలు కానీ రాష్ట్రాలు కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి జరగటం జరిగింది. ఈరోజు అంటే మన రాష్ట్రం ఇంకా $3 ట్రిలియన్ ఎకనామీకి వెళ్ళాలనంటే టూరిజం కూడా ఇంపార్టెంటు, ఈ జీడిపిలో ముఖ్యంగా భాగం కావాలనే ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం టూరిజానికి పెద్దపీట వేయడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న టూరిజం ప్లేసెస్ కానీ, హెరిటేజ్ స్ట్రక్చర్స్ కానీ, మన కల్చర్ను కూడా ప్రపంచానికి తెలియజేయాలి, దేశానికి తెలియజేయాలనే సంకల్పంతో సంక్రాంతి సంబరాలు కానీ ఈ హెరిటేజ్ రన్ను కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ బాగా సక్సెస్ అయినాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టూరిజాన్ని ప్రమోషన్ చేయటంలో మేము సఫలీకృతమైనాం. భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని టూరిజంలో దేశంలో నెంబర్ 1గా ఉంచే విధంగా ఈ ప్రభుత్వం పాలసీలు ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం ర్యాపిడో వైస్ ప్రెసిడెంట్ శ్రావ్యారెడ్డి ఉన్నారు. ప్రస్తుతం మాట్లాడదాం. మేడం, ఎలా అనిపిస్తుంది ఈరోజు ఈ ప్రోగ్రామ్? అసలు అమేజింగ్ టర్న్అవుట్ అండి. పొద్దున్న 5 గంటలకు చార్మినార్ దగ్గర ఫ్లాగ్ ఆఫ్ చేస్తే అక్కడ నుంచి ఎనర్జీ కంటిన్యూ అయ్యి ఇప్పుడు కుతుబ్ షాహీ టూమ్స్ దగ్గర ఎండ్ అయింది. అమేజింగ్ టర్న్అవుట్. అండ్ యాజ్ ర్యాపిడో మేము ఫిట్నెస్ కంప్లీట్లీ ప్రమోట్ చేస్తాం. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ టేకింగ్ పీపుల్ ఫ్రమ్ పాయింట్ A to పాయింట్ B. కమ్యూనిటీ బిల్డింగ్ ఈజ్ ఆల్సో వాట్ వీ థింక్ అబౌట్ ఇన్ లాంగ్ టర్మ్. అండ్ హైదరాబాద్ ఓన్లీ స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి గ్రోత్ మార్కెట్ కాకుండా మాకు ఎమోషనల్లీ యాజ్ అ జర్నీ ఇన్ ర్యాపిడో కూడా చాలా ఇంపార్టెంట్ సిటీ మాకు. మా ఫౌండర్స్ అందరు కూడా తెలుగు వాళ్ళే. నాది కూడా, నేను పుట్టి పెరిగింది హైదరాబాదే. సో అండ్ ఇన్ గైడెన్స్ విత్ క్రాంతి మ్యామ్ అండ్ హర్ టీమ్
able to collaborate with tourism department today and organize this heritage run is definitely a great opportunity for us as an organization to go beyond just being a mobility partner and contribute in the social impact of the community as well. So we are completely thrilled, and it's like we are looking for a long term partnership here. Next 5 years kuda memu in collaboration with tourism department ee run conduct చేయాలనుకుంటున్నాం, and definitely are a strong believer of fit India is going to move the next generation of India, and we are wanting to be an inspiration for that. సో యాక్చువల్గా 5K రన్ 10K రన్ అంటే మామూలుగా సిటీలో చేస్తుంటారు, కానీ ఇది పర్టికులర్గా హెరిటేజ్ రన్. సో అంటే ఇక్కడ పార్టిసిపేట్ చేసే వాళ్ళకి అంటే ఎలాంటి అవగాహన కల్పించే ఉద్దేశం దీని వెనకాల కనిపిస్తుంది? ఇప్పుడు మనం చూసుకుంటే ఢిల్లీ మహానగరం తర్వాత మన హైదరాబాద్ హ్యాస్ మ్యాక్స్ నెంబర్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండి. అండ్ లైక్ ఐ వాజ్ జస్ట్ షేరింగ్ విత్ మై టీమ్, ఎంత నాస్టాలజియా అంటే ఐ స్టిల్ రిమెంబర్ కమింగ్ టు అ పిక్నిక్ ఫ్రమ్ స్కూల్ హియర్, వేర్ మా టీచర్స్ మాకు నేర్పించారుకి కుతుబ్ షాహీ టూమ్స్ ఏంటి అనేది. ఇది మనం మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఇవ్వాలి ఖచ్చితంగా. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ రిచ్ కల్చర్ యాజ్ అ సిటీ అండ్ యాజ్ అ స్టేట్, in collaboration with government of Telangana, we being part of this is a huge opportunity, and definitely all the people who have come here have at least known something about the monuments today. అది చార్మినారే కానివ్వండి, లేకపోతే ఇక్కడ మనం నిల్చున్న కుతుబ్ షాహీ టూమ్స్ అన్న కానివ్వండి, ఇప్పుడు గోల్కొండ ఫోర్ట్, I mean amazing places అండి. And definitely as we being part of community building, we getting an opportunity to endorse these monuments is a huge. చాలా మంది పార్టిసిపెంట్స్ కూడా సో చైల్డ్హుడ్ మెమరీస్ అని ఒకసారి మళ్ళీ గుర్తొస్తాం. అవునండి, ఖచ్చితంగా. ఎందుకంటే ముందు చూసుకుంటే సిటీ ఇంత ఎలాబరేటెడ్ ఆర్ డెవలప్డ్ లేకుండే. ఇప్పుడు వీ యాజ్ అ సిటీ హ్యావ్ అ యూనిక్ బ్లెండ్ ఆఫ్ చాలా రిచ్ కల్చర్ ప్లస్ అ కాంబినేషన్ ఆఫ్ గ్రేట్ అర్బన్ లైఫ్. సో అది చాలా రేర్ మెట్రో సిటీస్లో మనకి ఎక్స్పీరియన్స్ చేయడానికి దొరుకుతుంది. అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ సిటీ అండ్ బీయింగ్ a child who has grown seeing this city grow, it gives me immense pride to be a part of this program. And as Rapido also, we are very strongly wanting to build more communities in India and take and move India forward. Thank you, ma'am. Thank you.